హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఎండ చాలా బాగా వచ్చింది. అసలు వారం రోజులైందో ఇంకా ఎక్కువ అయిందో. కర్నూలులో అయితే చిన్నగా వర్షాలు పడుకుంటా తర్వాత మబ్బుగా ఉంటూ చలి ఇలాగా ఉంది. ఇదిగోండి ఇప్పుడు సరుకులన్నీ ఎండ బాగా వచ్చింటే ఇలాగ బయట పెట్టేసినాను. ఏంటివంటే బుడ్డలు, తర్వాత వచ్చేసి శనగ బ్యాళ్ళు, పప్పులు, తర్వాత వచ్చేసి పెసర బ్యాళ్ళు. ఇవన్నీ ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పురుగు పట్టదు. తర్వాత వచ్చేసి బుసి రాదు. వానలు పడేటప్పుడు చలికాలంలో తొందరగా సరుకులు పాడవుతాయి అన్నమాట. ఇలాగ బుడ్డలు, పప్పులు ఇలాగా ఎండలో పెట్టేసి మళ్ళీ మనము వాడుకుంటే ఫ్రెష్గా బాగుంటాయి. చాలామంది ఎంత కష్టం అవుతుంది సరుకులు తెచ్చుకోవడానికి, ఎన్ని డబ్బులు ఇప్పుడు మనం తెచ్చి నిర్లక్ష్యం చేసేస్తే ఇవన్నీ పాడవుతాయి అన్నమాట. ఎండ వచ్చినప్పుడు బాల్కనీలో ఫస్ట్ చీమల చాక్పీస్ రౌండ్గా గీసేసి అక్కడ బుడ్డలు అవన్నీ పెట్టండి, లేదంటే చీమలు పట్టేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలాగా అన్ని ఎండలో చూడండి, బాగా ఎండ వచ్చినప్పుడు ఇలాగ పెట్టేయండి కంపల్సరిగా, లేదంటే పాడయ్యి మనకి ఎంత కష్టం అవుతుంది ఇవన్నీ కొనానిక. నిర్లక్ష్యం వల్ల పురుగు పట్టేయడము, లేదంటే నల్లగా లేదంటే తెల్లగా కొద్దిగా చేంజ్ అవుతుంది అన్నమాట. బుడ్డల్లో బూసి రావడము అట్లాగా, అప్పుడు చేదు వచ్చేస్తాయి బుడ్డలు. అలా కాకుండా ఇలాగ మనము కొంచెం టైం కేటాయించి ఇలాగ చేసుకోవడం వల్ల ఎంతో బెనిఫిట్ అన్నమాట. టైం వేస్ట్ చేస్తుంటాము, మొబైల్ చూసుకుంటా మాట్లాడుకుంటా, మొబైల్లో అనవసరమైన మాటలు, ఏమి బెనిఫిట్ ఉండవు ఆ మాటల వల్ల, టైం వేస్ట్. దానికి బదులు మనం ఇంట్లో ఇలాగ పనులు చేసుకుంటే మనం ఎంతో బెనిఫిట్, ఇంటికి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మీకు ఇంకొక చిట్కా చెప్తాను చూడండి. గోధుమ రవ్వ, తర్వాత బొంబాయి రవ్వ ఫ్రెష్గా ఉండాలి అంటే సరుకులు తెచ్చుకుంటాం కదా మనము. సరుకులు తెచ్చుకున్నప్పుడు అందులో నిజంగా ఒక్క పురుగు ఉండదు, ఏముండదు, చాలా ఫ్రెష్గా బాగుంటాయి. మనం ఇంట్లో డబ్బాలో పోసి పెట్టిన తర్వాతనే పురుగు వచ్చేస్తుంది. అలా డబ్బాలో పోసే ముందు ఇలాగా కొంచెం కొంచెము ఫ్రై చేసుకోవాలి బాండీలో. ఒక పెద్ద ఏదన్నా మీ దగ్గర బేల ఉంటే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టండి. పెద్ద మంట పైన పెట్టొద్దండి, మాడిపోతుంది అన్నమాట. సిమ్లో పెట్టి ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ కలిపి చల్లగా అయిన తర్వాత డబ్బాలో పోసి మూత పెట్టేయండి. మళ్ళీ వేడి వేడిగా ఉన్నప్పుడే కాదు, చల్లగా అయిన తర్వాత. ఇంకా అస్సలు పురుగు పట్టదు. తర్వాత ఉప్మా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఫ్రై అయి ఉంటుంది కదా గోధుమ రవ్వ, పచ్చి వాసన ఉండదు. ఎంత బాగుంటుందంటే ఉప్మా తినని పిల్లలు కూడా ఉప్మా తింటారు, చాలా బాగుందమ్మా అని. ఇదిగోండి నేను ఇంకో అది అయిపోయిందా బొంబాయి రవ్వ కూడా ఇలాగా చేసేసాను అన్నమాట. తొందరగా ఫ్రై అయిపోతాయి. ఎండలో ఎండబెట్టి రవ్వ ఫ్రై చేసేస్తే తొందరగా అయిపోతుంది అన్నమాట పని. ఇప్పుడు నేను ఇంట్లో ఇంకా అయిపోయింది ఎండ, ఇంకా కొద్దిగా డౌన్ అవుతుంది, సాయంకాలం అయ్యే టైం కంటే ముందే తీసేస్తున్నా, లేకుంటే చల్లగా అయిపోతాయి. మళ్ళీ ఎండ అంతా వెళ్ళిపోయి చల్లగా చలిగాలి వచ్చేస్తుంది. అందుకే అన్నీ ఇంకా చీమల చాక్పీస్ పెట్టి డబ్బాకి రౌండ్గా గీసి పెట్టేశాను. ఇదిగోండి దొండకాయ చట్నీ చేశాను. దొండకాయలు శుభ్రంగా కడిగి, దొండకాయలు సన్నగా తరిగి, టమాటా, దొండకాయ, పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలో కొంచెం రాళ్ళ ఉప్పు, తర్వాత వచ్చేసి వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, కొన్ని నువ్వులు వేసి మిక్సీకి పట్టేశాను. వేడి వేడి అన్నంలో ఇలాగ దొండకాయ చట్నీ కలుపుకొని తింటుంటే అబ్బా టేస్ట్ సూపర్ ఉంది. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది చట్నీ. ఎప్పుడన్నా పప్పు తినబుద్ధి కాకపోతే ఇలాగ చట్నీ చేసుకోండి దొండకాయ తోటిగా. ఓకే అండి, బాయ్.